రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. వాసుదేవరెడ్డి గారు, బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆందోళనలు చేస్తున్నారు. మరోపక్క టీ కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అదే కాంగ్రెస్ నేతలు మరి ఇప్పుడు ఓట్ల చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నట్టు? ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఇవాళ మీరు చెప్పేది నీతులు చేసేది ఇంకేదో అన్నట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇవాళ ఇది ప్రధానంగా ఇవాళ ఈ యూసుఫ్పూర్ డివిజన్ లో నేను కొన్ని బూతులకు ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నానండి. ఈ బూతులు వ్యవహరిస్తున్న సందర్భంలో పార్టీ ఆదేశం మేరకు ఓటు వెరిఫికేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. అంటే ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా, లేకపోతే లాక్ చేసి ఉందా, లేకపోతే ఖాళీ చేసిపోయినరా, ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి ఓటు వెరిఫికేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ కార్యక్రమం భాగంగా మేము వెళ్తున్న సందర్భంలో మా బూత్ పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు మేమంతా కలిసి వెళ్తున్న సందర్భంలో ఒక్కొక్క ఇంట్లో 150 ఓట్లు ఉన్నాయండి. ఒకటే హౌస్ నెంబర్ మీద 150 ఓట్లు ఉంటుందని చెప్పి ఇంకొక హౌస్కి పోతే ఇంకో హౌస్ మీద 60 ఓట్లు ఉన్నాయి. ఆ చూస్తే అంటున్నది ఇద్దరే. అరే మీరు మిగతాళ్ళంతా లేరేందని చూస్తే అది మళ్ళీ మేము వెరిఫికేషన్ చేసినాం బయటకు వచ్చినాక. సో వెరిఫికేషన్ చేస్తే కూడా ఒకరికి ఉప్పల్లో ఉన్నట్టు, ఇంకొకరు భువనగిరిలో ఉన్నట్టు, ఇట్లా కొన్ని ఓట్లన్నీ కూడా వారికి ఎక్కడెక్కడో ఓట్లు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఈ అభ్యర్థి నవీన్ యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ ఓటమి చెందుతారేమో అనే భయం కొద్దీ వారి అనుయూలకు సంబంధించి కొంతమందిని బ్రోకర్ వ్యవస్థ లెక్క ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరికి 200 ఓట్లు 300 ఓట్లు నమోదు చేయవని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టున్నది. వారు ఒక్కొక్కరు వారి వరకు ఇండ్ల హౌస్ నెంబర్ల మీద బయటి నియోజకవర్గాలు ఉన్న వ్యక్తులను ఇక్కడ నమోదు చేస్తా ఉన్నారు. రేపు ఓటింగ్ రోజు వీళ్ళందరూ కూడా ఆ ఓట్లన్నీ కూడా వీళ్ళకు గంపగుత్తగా పడేటట్టు ఒక పగడ్బందీ ప్రణాళిక పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఈ అక్రమంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేసుకున్న వారందరి ఓట్లను మొత్తం స్టడీ చేసి వాటన్నిటి కూడా డిలీట్ చేయాలని మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో రెండవది ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా నీతి వాక్యాలు చెప్తా ఉంటది. బీహార్లో ఓటు చోరీ అని, అక్కడ ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు నిత్యం పత్రికల్లో ఛానల్లో ఉండే విధంగా చేసింది కదా. మరి ఇవాళ బై ఎలక్షన్ లో జరుగుతున్న దానికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఇలా తేల్చాలి. ఇలా డెఫినెట్ గా ఇలా మీకు ఓటమి భయం పట్టుకున్నది. ఈ బై ఎలక్షన్ లో మీరు ఓటమి చెందడం ఖాయమని తెలిసినాకనే ఇట్లాంటి దొంగ బుద్ధులకు, దొంగ పనులకు ఇలా శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పటికే నవీన్ యాదవ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. బెదిరిస్తాడని, రౌడీజం చేస్తాడని, అక్రమంగా ఆస్తులు జప్తు చేస్తాడని ఒక ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అది వాస్తవం కూడా. సో ఇట్లా ఇవాళ వారి అనుయూలకు సంబంధించిన వాళ్ళు నవీన్ యాదవ్ అంటే భయపడుతున్న సందర్భం అండి. ఇవాళ అరే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్న దగ్గరికి స్వేచ్ఛాయుతంగా పోయి మాట్లాడేది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇవాళ అడిగి మీడియా కూడా ఓడకుండా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్టు ఇలా మీడియా వాళ్ళే చెప్తున్నారు. అక్కడ కెమెరాలు పోతే అసలు ఏ హౌస్ ఏందో తెలుసుకోవడానికి పోదామంటే భయపడుతున్నారు. లోకల్లో ఏమైనా అడుగుదామంటే భయపడుతున్నారు. నేను చెప్తే మా పరిస్థితి ఘోరంగా ఉంటుందా అని. ఈ పరిస్థితి ఉన్నది. ఇది ప్రజాపాలన, ఇంకేదన్నా రౌడీ వ్యవస్థ పాలన? ఇట్లాంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తే రేపు భవిష్యత్తులో ప్రజలు ఏం చెప్పుకుంటారు? రేపు వాళ్ళ సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? వాళ్ళు చెప్పిందే రూల్ అవుతుంది, వాళ్ళు చేసిందే రూల్ అవుతుంది కదా. ఇట్లాంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తే రేపు సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వం, ఈ నాయకులు? సో కాబట్టి దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నదండి. రాష్ట్రంలో ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ అసలు ఏం చేస్తున్నట్లు, అంటే దొంగ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు, దీనిపై బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళకు మీరు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నారా? ఏంటి మీ వ్యూహం? డెఫినెట్లీ అండి, మా పార్టీగా మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకొక 4 రోజుల దాకా ఓటు హక్కు నమోదు కార్యక్రమం నడుస్తా ఉన్నది. నడుస్తా ఉంటే ఇట్లాంటి దొంగ పనులకు తెరలేపింది ఇలా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అక్కడున్న అభ్యర్థి నవీన్ యాదవ్ గారు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తే మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను ఆ బూత్ లో ఆ ఏరియాలో తిరుగుతున్నానండి. ఎవరైనా ఒక మెసేజ్ అడిగితే, ఒక సమాధానం అడిగితే, అన్నా అబ్బా నేనైతే నీతో రానన్నా, అక్కడ మీరు పోయి చూసిరండి, నేను చెప్తా కానీ నేను రాను అంటే గంట భయప్రాంతం ఎందుకు గురి చేస్తున్నారు మీరు అక్కడున్న పౌర సమాజాన్ని? అంటే అవసరం ఏమొచ్చింది?
నవీన్ యాదవ్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని టార్గెట్ చేస్తారన్నా, రేపు మమ్మల్ని బతకనియరు, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తారని భయపడతా ఉన్నారండి. అక్కడ కిరాణా షాపులకు పోయినా ఇంకే షాపుకు పోయినా ప్రజలలో బాగా మాట్లాడుతా అంటే వారి గురించి మాట్లాడమంటే జంకుతుర్రు. మేము చేసేది చేస్తాం, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మా ఓటు మేము వేస్తాం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. అంటే అంత భయం ఎందుకు వచ్చింది ఇలా? అట్లాంటి అంటే మీరు రౌడీలకు గుండాలకు టికెట్ ఇచ్చి మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పటికే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. హైదరాబాద్ నగరంలో మొత్తం రోడ్లు ఖరాబ్ అయినాయి, నాలాలు మొత్తం పొర్లి పొందుతున్నాయి. 22 నెలల్లో పట్టించుకునే నాదులు లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, శాంతి భద్రతలు లోపించినాయి. శాంతి భద్రతలకు సంబంధించి హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి. మొత్తం అసలు ఈ నగరానికి ఏమైంది అని చెప్పి ఇలా ఈ నగరంలో ఉన్న పౌర సమాజం ప్రశ్నిస్తా ఉన్నదండి. ఈ విధంగా వ్యవస్థ ఉంటే పాలన పడికేసింది, పాలన గాలికి వదిలేసిండ్రు. నిత్యం చక్కర్లు, ఢిల్లీకి చక్కర్లు కొడుతూ వాళ్ళ పదవులను కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ప్రజల మధ్యలో ఉండే ప్రజా శ్రేయస్ కోసం పనిచేసే నాయకులకు టికెట్లు ఇవ్వాలండి ఏ పార్టీ అయినా. అట్లా కాకుండా ఈ గుండాలకు రౌడీలకు టికెట్ ఇస్తే ఇదే పరిస్థితి దాపరిస్తుంది. ఇలా రేపు ప్రజలు రేపు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి ఎట్లా పోతారండి వాళ్ళ దగ్గరికి? ఆయన చుట్టూ మొత్తం బౌన్సర్సే ఉంటారట. నేను ఇంతవరకు ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన చుట్టూ మొత్తం బౌన్సర్సే ఉంటారట. ఏ సమస్య చెప్పుకుందాం పోదామన్నా కూడా భయపడతాండ్రు. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ ఉంటుంది అసలు? అట్లాంటి వాళ్ళకు మీరు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకు. డెఫినెట్ గా ఇలా బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. డెఫినెట్ గా మేము చూస్తా ఉన్నాం, బ్రహ్మాండమైన స్పందన వస్తా ఉన్నది. వారు 22 నెలల పాలన, గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ఇలా చదువుకున్న వాళ్ళ కాలనీలు, ఇలా ఉదయం ఒక కాలనీకి అయినా డాక్టర్లు, అక్కడ అంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరూ కూడా చెప్తా ఉన్నారు డెఫినెట్ గా తేడా ఉన్నదండి, తప్పకుండా తేడా ఉన్నది, మాకు తెలుసు. అది మేము తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం మా అసోసియేషన్ పరంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్న సందర్భం. ఈ విధంగా ఉన్నది. ఈ గ్రౌండ్ లకు పోతే వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో కూర్చొని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు, అక్కడనే కూర్చొని ఏదో పాచికలు వేస్తా ఉన్నాడు. ఆ పాచికలు కూడా ఇక్కడ పారే పరిస్థితి లేదు. సో కాబట్టి ఇట్లాంటి దొంగ ఓట్లను పెట్టుకొని ఆయన ఓటు టికెట్ తెచ్చుకోవచ్చు, కానీ ప్రజల నుంచి ఓట్లు పొందే అవకాశం అయితే ఉండదండి. సరే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కి అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ చూసుకున్నట్లయితే మైనార్టీలు, బీసీ ఓట్లు కీలకము. ఇప్పటికే మైనార్టీలు అలాగే బీసీలు కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఓట్ల చోరీకి ఈ అంశానికి తెరలేపారు అని అనుకోవచ్చా? డెఫినెట్లీ అనుకోవడానికి అవకాశం ఉన్నదండి, అనుమానపడడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకు అంటే స్పష్టంగా తేలుతున్నది కదా. ఇలా అభ్యర్థి గుణగణాలు ఒకసారి పరిశీలిస్తే అనుమానం వస్తుంది, అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే అనుమానం వస్తుంది, అభ్యర్థి యొక్క ఫాదర్ యొక్క బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే అదే అనుమానం వస్తుంది. ప్లస్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా గదే ఉంది కదా. వారి చక్కరైన వాళ్ళకి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు కదా. వాళ్ళకి ఎంతసేపు బెదిరించాలి? ఇప్పటికే ప్రశ్నించే గొంతులను మూసేస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. కానీ ఈ బై ఎలక్షన్ పేరు మీద నాకు ఒక అనుమానం ఉన్నదండి. నేను యూసుఫ్గూడ డివిజన్ లో అభ్యర్థి నివాసం ఉంటది, నవీన్ యాదవ్ నివాసం ఉంటది. ఆ యూసుఫ్గూడ డివిజన్ లో కొన్ని బూతులకు నేను ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తా ఉన్నాను. నాకు ఒక అనుమానం ఉన్నది డెఫినెట్ గా. రేపు ఈ ఎన్నికలు సవ్యంగా జరగకపోవచ్చు, కొట్లాటలు, లొల్లులు జరిగే అవకాశం ఉన్నది. ఇంకా చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నది. కొన్ని పోలింగ్ బూతులలో ఓట్లను వాళ్ళే వచ్చి వేసుకుంటారట. వాళ్ళకు సంబంధించిన వాళ్ళే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇట్లా జరిగిందని కొంతమంది వాళ్ళు చెప్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేసినప్పుడు ఇట్లా జరిగింది ఒక 2-3 బూతులలో. ఇవాళ ఇంకా ఎక్కువ జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి వారే చెప్తున్నారు అక్కడ స్థానికులు. సో కాబట్టి వీటన్నిటి మీద ఇలా ఎలక్షన్ కమిషన్ చాలా ఇంట్రెస్ట్ చాలా పగడ్బందీగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఆ పోలింగ్ బూతుల కాడ ఆ పోలీసు వ్యవస్థను మోహరించి ఇలా నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగే ప్రక్రియను ఈ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నదండి. రైట్, థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు.